వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్. ఇప్పుడు నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మన బడా గణేష్ నిమజ్జనానికి బయలుదేరింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరే స్వయంగా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అలా మేము వీడియో తీసి చూపిస్తామన్నమాట. అండ్ మా పేపర్ బాయ్స్ ఛానల్ మీకు నిమజ్జనం చాలా దగ్గరగా మన బడా గణేష్ ఎలా నిమజ్జనం అవుతుందో అది కూడా మీకు చూపిస్తాం. సో స్టేట్ ఉంటూ పేపర్ బాయ్స్ టీవీ ఛానల్. ఇంకో విషయం ఏంటంటే, హెల్త్ విధంగా కొంచెము ఖరాబ్ ఉన్న వాళ్ళు రాకండి. ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, తట్టుకోలేరు. ఓకే, టీవీలో చూడండి. ఓకే, మేము చూపిస్తాం క్లియర్ గా. ఓకే, మా పేపర్ బాయ్ టీవీలో చూపిస్తాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మొత్తం టీవీ ఛానల్స్ కూడా ఫ్లైఓవర్ పైన ఉన్నాయి. అదేవిధంగా కింద వచ్చేసరికి చాలా క్రౌడ్ తో నిండి ఉంది. మనకి ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుడు మెల్లగా ముందుకు సాగుతూ ఉన్నాడు. మీరు చూస్తూనే ఉండండి. ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా ఆ గణనాయకుడిని సెల్ ఫోన్ లో కానీ ఆ కెమెరాలో కానీ బంధిస్తూ ఉన్నారు చాలా మంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గణనాథ్ ఆల్రెడీ ముందు జరిపాడు. అదేవిధంగా ఇక్కడ 108 కూడా ఏమన్నా ప్రమాదాలు జరిగితే కనుక ఇక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే విధంగా 108 కూడా అక్కడ పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. గణనాథుడు మెల్లగా ముందుకు పోతా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ముందుకు పోతున్నాడు. ఆ పక్కన ఏమన్నా ఉన్నా కానీ సరే పక్కకి అందరినీ జరుపుకుంటూ చాలా నిదానంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ముందుకు జరుపుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ పక్కన బారికేడ్లు ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు పక్కన బారికేడ్లు కూడా ఉంచారు పోలీసులు. ఆ విధంగా అటువైపున క్రౌడ్ కు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ గణనానికి ముందు కానీ వెనక కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ పక్కన కూడా చాలా బందోబస్తు చేశారన్నమాట. ఇదంతా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎక్కడంటే అక్కడ గైడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇది చూస్తే మొత్తం ఇదంతా ట్యాంక్ బండ్ పైన ఉన్న సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఉంది. మేమైతే ఇప్పుడు ఆ సెక్రటరీ ముందున్న మెల్లిగా ఆ వినాయకుడు ముందుకు మెల్లిగా నిమజ్జనం వైపు సాగుతూ పోతున్నాడు. ఇప్పుడైతే మేము ఈ క్రౌడ్ లో దాటుకుని మేము ముందుకెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాం. చాలా పెద్ద క్రౌడ్ ఉంది, ఇక్కడ చాలా పెద్ద క్రౌడ్ ఉంది. అటువైపున బారికేడ్లు ఎటు జంప్ చేయడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ అయితే మాకుంది. మేమైతే ఇదిగో చూడండి, జనాలు ఈ జనాల నుంచి మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం ఈ తాళ్ళు నుంచి అవతలకు వెళ్ళాలనుకుంటున్నాం, కానీ పోలీసులు మమ్మల్ని అయితే అటు నుంచి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడైతే మేము ఏంటంటే మీడియా కాబట్టి మీడియాని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. పోలీసులు సూపరింటెండెంట్ పోలీసు కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పన్నారు, వీళ్ళైతే ఆపారు. ఇప్పుడైతే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మేమైతే ముందుకు జై శ్రీరామ్ అనే నినాదాలతో భక్తులు చాలా చాలా వేలాదిగా వచ్చారు. ఇక్కడ చాలా మంది కొంచెం ఇంటర్వ్యూ కూడా వేరే వాళ్ళని కూడా మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా చాలా బాగుంది, చాలా బందోబస్తు మంచిగా, చాలా సౌకర్యాలు మంచిగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మై నేమ్ ఇస్ బి వేణు సత్యనారాయణ. మేము నిన్న నైట్ ఇక్కడికి వచ్చామన్నమాట చూడని వినాయకుడిని కర్నూలు నుంచి. వినాయకుడు అయితే అసలు పిచ్చి ఉన్నారు, అసలు కంటి కన్నంత సేపులో అసలు ఆకాశానికి పోతుంది వినాయకుడు అయితే. జైపూర్ గణేష్ మహారాజ్కి జై. మనం రావాలి, ఇలాంటి పండుగ జరుపుకోవాలి, 10 మందికి అందియాలి, అందరు పార్టిసిపేట్ చేయాలి, చిన్నలు పెద్దలు అందరు రావాల్సిందే ఇక్కడికి. సో ఏం చెప్తున్నా అంటే గణేష్ మహారాజ్కి జై. బయట డ్రెస్సెస్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న
నిమజ్జనం చూద్దామని వచ్చాము, కానీ దగ్గరికి వెళ్ళడానికి పోలీసు వాళ్ళు అవైలబుల్ లేదు. ఇంకా దగ్గర నుంచి వ్యూ ఉంటే బాగుంటది నిమజ్జనం చూడడానికి. ఇంకా మంచి ఫెసిలిటీస్ పెడితే నుంచి అయితే మాకు చాలా ఇబ్బంది అయింది తప్ప. అయితే మేము చెప్తున్నాం, కొడుతున్నారు మమ్మల్ని అయితే అందరు కలిసి. అసలు లోని కూడా పంపించట్లా, ఆటలు కూడా పంపించట్లా అసలు మమ్మల్ని. ఏంది దూరంలో వచ్చినాం, అసలు కర్మంలో వచ్చినా మేము చెప్పాలంటే అసలు ఇవైతే బాగానే ఉంది, కానీ ఆడ పంపించాలి కొంచెం, ఆడ పంపిస్తే బాగుంటది. ఏంటంటే కానీ సపోర్ట్ అయితే బాగానే ఉంది అందరిది, బాగా సూపర్ ఉంది, బాగా సెలబ్రేషన్ బాగా చెప్తున్నారు. అసలు ఎక్కడైతే చూడలే, మంచి లారీలు పెట్టుకొని డీజిల్ పెట్టుకొని బాగా పోతున్నారు అందరూ. సూపర్ కే సూపర్ ఉంది అసలు, ఎక్కడ చూసి ఇట్లా సూపర్ కే సూపర్. మళ్ళీ అసలు ఎక్కడ చెప్పేకి లేదు, ఇంకా హైలైట్ కేక్ అంటే చెప్పాలన్నా ఇట్లాంటివి మనం చేయాల్సింది, ఇట్లాంటివి మనం కూడా చేయాలి, ఇట్లా పెట్టాలి మనం నెక్స్ట్ పెట్టాలి. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విషణ్ణపతనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై బోలో గణేష్ మహారాజ్ की जय, जय बोलो एकदंत भगवान की जय. యాక్చువల్ గా మాది మీడియా ఛానల్ కాబట్టి ఇప్పుడు పోలీసులు తోచేస్తున్నారు మా మీడియా ఛానల్ అని చెప్పేసి మేము చాలాసేపు వాదించడం జరిగింది. మా డైరెక్టర్ కార్డు చూపించడం వల్ల మీరు వెళ్ళండి అని చెప్పేసి సూపరింటెండెంట్ పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకుని అయితే ముందుకు జరిపోయాం, ముందుకు వెళ్తున్నాం. చాలా ఈ క్రౌడ్ లో మాత్రం మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందుకు వెళ్తున్నాం, ఇప్పుడు ముందుకు వెళ్ళి ఆ గణనాయకుడు ముందు దగ్గరికి వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ మమ్మల్ని తోపులాట జరుగుతుంది. మాకు ఎంతో చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పులు కూడా జారిపోతున్నాయి. అసలు మేము వేసుకున్న షూస్ అసలు తొక్కేస్తున్నారు. అసలు చాలా ఇబ్బంది ఉంది క్రౌడ్. ఎందుకంటే ఈ క్రౌడ్ లో ఎవరు కూడా మీరు ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే కనుక ఇలాంటి క్రౌడ్ లోకి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు మాత్రం తీసుకురాకండి. ఈ సిచ్యువేషన్ లో మాత్రం చాలా అంటే ఇంత క్రౌడ్ లో ఎప్పుడు కూడా మనం చూడలేదు. చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది. దీన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాట్సాప్ చెప్తున్నాం, ఎందుకంటే మేము చూసాము, వాళ్ళు కూడా మీడియా ఛానల్ చెప్పడం జరిగింది. కానీ మేము ఎందుకంటే ఓకే అక్కడ సిచ్యువేషన్ వాళ్ళది కూడా పాయింటే, నిజం చెప్పాలంటే చాలా మేమైతే ముందుకు పోయి అక్కడున్న మొత్తం వినాయకుడు ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ మేమైతే బారికేడ్లో అయితే మేము దూకేసి ముందుకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆ వినాయకుడు దగ్గరికి మేము చేరుకున్నాం. ఇప్పుడైతే మొత్తం అంత ప్రింట్ మొత్తం ఎవ్రీథింగ్ మీకు వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మీకు అంత వివరంగా చూపిస్తుపోతున్నాం, చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఇక్కడ అశ్వమేధం అంటే గుర్రాలపై నుంచి పోలీస్ వాళ్ళు అసలు ముందుకు అందరినీ జరుపుతూ ముందుకైతే ఆ స్వామివారిని ముందుకు జరుపుకుంటూ తీసుకుంటూ పోతారు. ముందైతే వాళ్ళు అశ్వమేధం నుంచి ముందుకు పోతుంటారు. స్వామివారు వెనకనే ముందుకు సాగుతూ ఉంటారు అన్నమాట స్వామివారు. ఇప్పుడైతే చూడండి మేఘాలలో సాగుతున్నారు చూడండి. ఇప్పుడు నిదానంగా తీసుకొస్తున్నారు ఆ వినాయకుడిని అయితే. ఇప్పుడైతే ఇంత ఎవరు కూడా ఇంత పెద్ద ఎండ, చాలా ఎండ ఉంది. ఆ ఎండలో కూడా ఎవరు కూడా ఎండని అనిపించుకోకుండా సరే అయితే మాత్రం అసలు అక్కడైతే ఉన్నారు. ఎండ అనేది ఎవరికి అనిపించట్లేదు, ఎందుకంటే ఆ వినాయకుడిని ఆ కటాక్షాలు ఉండాలని చెప్పేసి అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకైతే సాగిపోతూ ఉంది. వినాయకుడు అయితే ఆ బొజ్జ వినాయకుడు జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు అనమాట. ఇప్పుడైతే మేము చూస్తూనే ఉండండి. ఇదంతా ఇక్కడున్న సిచ్యువేషన్. ఇక ఎంత క్రౌడ్ అంటే వేల మంది, లక్షల మంది ఈ క్రౌడ్ లో మేము ముందుకు సాగిపోతున్నాం. మేమైతే మేమైతే ముందుకు వచ్చాం. ముందుకు ఆ వినాయకుడు, ఆ గణనాయకుడు ముందు ఆయన మమ్మల్ని చూస్తున్నట్టుగా మేమైతే ముందుకు వచ్చేసాం. ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉంది ఆ సిచ్యువేషన్. కానీ చాలా నెమ్మదిగా ఆ బొజ్జ వినాయకుడు ముందుకు కదులుతూ ఉన్నాడు. సో మేము ఎటకెలకైతే ఈ క్రేన్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ క్రేన్ ఇదే ఆ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్ అది.
ఆల్రెడీ ఈ క్రేన్ దగ్గరికి వచ్చేసింది. బొజ్జ వినాయకుడు అయితే ఇక్కడ వచ్చేసారు. ఇక్కడైతే చూసుకోండి, మొత్తం ఇంత పెద్ద క్రేన్. ఆ పక్కన కనీసం దాదాపు ఇక్కడ 3 క్రేన్లు అయితే నిలబెట్టారు. ఆ 3 క్రేన్లో ఒక క్రేన్ అయితే ఈ వినాయకుడిని అయితే తీసుకెళ్లి ఆ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది చూడండి క్రేన్, ఇది ఎంత మొత్తం పెద్ద పెద్ద క్రేన్, పెద్ద దీంతో వచ్చింది. ఇక్కడైతే కామన్ పీపుల్ అయితే ఇక్కడ చూడండి, కామన్ పీపుల్ వాళ్ళకి అక్కడ బారికేడ్లు ఉంచేశారు. ఇదంతా మేము మీడియా కాబట్టి మేము లోపల ఉన్నాము. ఇప్పుడైతే కామన్ పీపుల్ ఇంత ఎండలో వాళ్ళకి ఎంత ధూప్ అవుతుందో అసలు వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అక్కడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కామన్ పీపుల్ అయితే. బారికేడ్లు కూడా దూకలేని పరిస్థితి వాళ్ళు, ఎందుకంటే అంత సిచ్యువేషన్ అలా ఉంది. చాలా ముందుకైతే సాగిపోయాం. గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడికి ట్యాంక్ బండ్కి వచ్చే వరకు నేను అనుకున్న పొద్దున 6 గంటలకు బయలుదేరి ఈ జనాన్ని చూస్తుంటే భక్తి ఎత్తులలో తెలిసిపోతుంది. గణపతి మీద ఏ పూజ చేసినా, ఇల్లు కట్టుకున్నా, పూజ చేసినా, పెళ్లి అయినా, ఏదైనా గణపతి పూజ ఉంటుంది. ఆ గణపతికి రావాల్సినటువంటి ఏదైతే ఆదరణ రోజు రోజు పెరిగిపోతుంది. ఒకప్పుడు బాంబే ఉండే, ఇవాళ మన హైదరాబాద్ అయిపోయింది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ భారీ బందోబస్తు మధ్య ఇక్కడ ఉన్నాము. మేమైతే ఖాళీ ప్రదేశం ఇదంతా. ఇక్కడ వినాయకుడిని అయితే ఇక్కడ క్రేన్ భాగం ఉంది. ఇది చూస్తుంటే కనుక ఇప్పుడు క్రేన్ నెంబర్ 5 ఆ ప్రాంతంలో అయితే ఉన్నాం మేము. ఈ క్రేన్ నెంబర్ 5 దగ్గర ఈ వినాయకుడిని అయితే పైకి లేపి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడైతే పోలీసులు చాలా బందోబస్తు ఉన్నారు. ఇక్కడైతే పోలీసులు ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇక్కడైతే మీడియా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవ్రీథింగ్ అందరూ ఛానల్స్ ఇక్కడైతే ఉన్నారు. ఇప్పుడైతే క్రేన్ కి అటాచ్ చేశారు. ఇప్పుడైతే క్రేన్ నిదానంగా పైకి లేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడున్న పూజ జరిగింది. పూజ జరిగి ఇదైతే ఏమైతే ఉందో సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడైతే మనకి పూజ అయితే జరిగింది. ఆ కలశము, ఆ వినాయకుడు, ఆ బొజ్జ వినాయకుడు, ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు విగ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కలశము ఆ రోజు పూజ చేస్తారు. పూజ అయిన అనంతరం ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే అక్కడే పూజ జరిపించి ఈ కలశాన్ని తీసుకుపోతారు. ఈ కలశాన్ని తీసుకుపోయి అక్కడ మన ట్యాంక్ బండ్ లో, అంటే ఆ హుస్సేన్ సాగర్ వాటర్ లో కలిపేసి దాన్ని ఆ నీళ్లను మళ్ళీ తీసుకొచ్చి అందరిపైన జల్లుతుంటారు. మేము కూడా ఆ నీళ్ళని జల్లుతూ అక్కడే ఉన్నాం. మేము ఆ వాటర్ కూడా మా మీద జల్లారు. మేము చాలా పుణ్యాత్ములం నిజంగా. అక్కడున్న ఆ టైంలో మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు అవి దొరకడం జరిగింది. మీకు చూస్తూనే ఉండండి. ఇదంతా మీకు గణేష్ మహారాజ్కి జై అంటూ ఇక్కడ పెద్ద పెద్ద తాళ్ళు, ఆ ఇనుప తాళ్ళతో వినాయకుడికి
అది మన ఇది క్రేన్లు యొక్క తాళ్ళు అయితే బిగిస్తున్నారు ఇక్కడ. ఆ క్రేన్ల తాళ్ళుని దాదాపు ఒక్కొక్క తాడు వచ్చేసరికి నాకు తెలిసి 200 నుంచి 300 కేజీల పైన ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను, కానీ అంతకు మించి ఎక్కువే ఉండొచ్చు. ఇదైతే చూడండి లాగి పట్టుకొని దాన్ని అయితే బిగిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వినాయకుడు నిమజ్జనం కోసం రెడీ అవుతుంది. ఇక్కడైతే ట్యాంక్ బండ్ లో వాటర్ మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్. ఆ పడవలు అవి బోట్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఉన్న నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి బోట్స్ అయితే. అక్కడ నుంచి కూడా మీడియా సోదరులందరూ కూడా అది అది ఫోన్ లో కానీ లేకపోతే కెమెరాలో బంధించడానికి రెడీగా ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడైతే నిమజ్జనానికి స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం క్రేన్, పెద్ద క్రేన్ తో ఆ గణనాథుడు ఆల్రెడీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి వెళ్తున్నారు. చూస్తూనే ఉండండి. అదిగోండి ఆ బొజ్జ వినాయకుడు చాలా భారీ బందోబస్తు మధ్యలో, అందుట్లో ఇంత పెద్ద క్రౌడ్ మధ్యలో ఆ వినాయకుడు నిమజ్జనానికి వెళ్తున్నారు. ఆ వాటర్లో ఆ గంగ ఒడిలోకి చేరిపోతున్నారు వినాయకుడు. మీరు చూస్తున్నానండి ఆ గంగ ఒడిలోకి చేరుతూ ఉన్నారు అన్నమాట. గం గం గణపతి నమ అంటూ నినాదంతో ఆ బొజ్జ గణపతి అది హుస్సేన్ సాగర్ లో ఆ గంగ ఒడిలోకి చేరబోతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి. మరికొద్ది కాసేపట్లో ఈ నిమజ్జనం సంపూర్ణంగా నిమజ్జనం అనేది జరిగిపోతుంది. గం గం గణపతి అన్నమాట. ఇప్పుడైతే నిమజ్జనం అయితే కంప్లీట్ గా అయిపోవచ్చింది. ఆ గణనాథుడు ఆ గంగ ఒడిలోకి పూర్తిగా కంప్లీట్ గా లోపలికి చేరుకున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదిగోండి ఇక్కడ చూడండి అక్కడున్న గజేతగాళ్ళు వెళ్ళేసి అక్కడున్న అది మన పైసలు కానీ ఏమన్నా వెతుక్కుంటున్నారు వాళ్ళైతే ఈతలు వేసుకుని. ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఇప్పుడైతే గణపతి కంప్లీట్ గా గంగవళ్ళకి చేరుకున్నాడు. అంతా కంప్లీట్ అయిపోయింది నిమజ్జనం అయితే. అందరూ ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు. బోలో గణేష్ మహారాజ్ కి బై బై గణేష అంటూ ముందుకెళ్తున్నారు. స్టే ట్యూన్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్.